అమెరికాని ప్రపంచం నమ్మదా ఇక. ఎందుకు అంటే పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, మిస్సైల్స్ ఉన్నాయి, అన్నీ ఉండి ఉక్రెయిన్కి అన్ని రకాల సహకారం అందిస్తే ఆ ఉక్రెయిన్ ఓటం పాలైంది, రష్యా విజయం సాధిస్తుంది. మరొక వైపున ఇజ్రాయెల్ హమాస్ వారు తర్వాత అక్కడ రెచ్చిపోతున్నటువంటి హౌతీ తీవ్రవాదుల్ని అంతం చేయడానికి లేదా వాళ్ళని కంట్రోల్ చేయడానికంటూ యుద్ధ నౌకల్నే తెచ్చిపెట్టింది. కానీ తీవ్రవాదులను కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. ఏ స్థాయిలో తయారైపోయిందంటే అమెరికా వాళ్ళు వరుసపెట్టి 9 దాకా దాడులు చేశారు, అమెరికా బ్రిటన్ కలిసి యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద. వాళ్ళందరి కళ్ళది ఎదురుగుండానే ఆ యుద్ధ నౌకలన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, వాణిజ్య నౌకలు ఏమన్నా వస్తుంటే వాటికి ముందు వెనకాల అమెరికన్ యుద్ధ నౌకలు ఎస్కార్ట్గా ఉండి తీసుకొస్తున్నాయి. కరెక్ట్గా అమెరికన్ యుద్ధ నౌకలు ఎస్కార్ట్గా తీసుకొస్తూ ఉండగా 2 వాణిజ్య నౌకల మీద హౌతీ తీవ్రవాదులు తాజాగా దాడికి పాల్పడ్డారు. ఏది ఏకంగా వరుసపెట్టి 3 మిస్సైళ్ళు వాడారు. మొదటి 2 మిస్సైల్స్ని ధ్వంసం చేయగలిగింది అమెరికా, కానీ 3వ మిస్సైల్ వచ్చి కరెక్ట్గా ఆ వాణిజ్య నౌక పక్కన పడింది. వెంటనే ఆ వాణిజ్య నౌక 2 వాణిజ్య నౌకలు వెనుతిరిగి వెళ్ళిపోయినాయి. అమెరికా ఎంత చెప్పినా నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. షిప్కి డ్యామేజ్ అయితే ఎవరిది బాధ్యత అంటూ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అమెరికా నమ్మకం కోల్పోతుందా?